ఇక కేబినెట్ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతోంది. ఇవాళ అజారుద్దీన్ కు మంత్రి పదవి కేటాయించడంతో అసంతృప్తుల భగభగలు మొదలయ్యాయి. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి కేటాయించాలంటూ కూడా సీఎం రేవంత్ టార్గెట్ గా ఓపెన్ ఫైర్ చేస్తున్నారు. ఇంతలోనే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లను ఆకర్షించేందుకు అజారుద్దీన్ కు మంత్రి పదవి కేటాయింపు రచ్చ రంబోలా చేస్తోంది. అండ్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంతో మంది సీనియర్లు ఉండగా వారిని కాదని అజారుద్దీన్ కు కేటాయించడం రచ్చగా కారణమవుతోంది. దీంతో సీనియర్లను బుజ్జగించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. ఇటు అజారుద్దీన్ కు మంత్రి పదవి కేటాయించగానే కేబినెట్ రేసులో ఉన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించారు. అప్పట్లోనే వివేక వెంకటస్వామిని కేబినెట్లోకి తీసుకున్నప్పుడే ప్రేమ్ సాగర్ రావు అలక వహించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ కిరణ్, వాట్స్ అప్డేట్స్? కాంగ్రెస్ లో ఏదైతే మంత్రి పదవుల రచ్చ రేపుతోంది. ప్రధానంగా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఇటీవల కాలంలో వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో తాజాగా అజారుద్దీన్ పేరు తెర మీదికి రావడంతో అసంతృప్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపైన కావచ్చు, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ పైన కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రధానంగా అజారుద్దీన్ కు కాసేపటి క్రితమే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక ఎమ్మెల్సీగా లేరు, ఎమ్మెల్యేగా లేరు. తనకు ప్రస్తుతానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? గత కొంతకాలంగా మంత్రి పదవులు కావాలని అడుగుతున్నప్పుడు కూడా అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అంతేకాకుండా సుదర్శన్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళంతా కూడా ప్రధానంగా మంత్రి పదవుల పైన ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళకు ఇప్పటి వరకు కూడా అవకాశం దక్కలేదు. ప్రస్తుతానికి మొన్న ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకరించారు. అడ్డోటి లక్ష్మణ్ తో పాటు ఎవరైతే మంత్రి వివేక్ తో పాటు పూర్తిగా వాకిటి శ్రీహరి ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో తాజాగా జూబ్లీహిల్స్ ఎన్నికలు రావడంతోనే ఇందుకు వీరికి ఏదైతే మంత్రి పదవి అజారుద్దీన్ కి ఇచ్చారు ముస్లిం ఓట్ల కోసం అంటూ కూడా కొంత బహిరంగంగా అయితే చర్చ అయితే నడుస్తోంది. ప్రధానంగా సుదర్శన్ రెడ్డితో పాటు ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రస్తుతానికి ఒకరికి ప్రభుత్వ సలహాదారుగా పదవి కట్టబెట్టారు. అంతేకాకుండా ఏదైతే ప్రేమ్ సాగర్ రావుకు ప్రస్తుతానికి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి చేతులు దులుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బాహటంగానే తను కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి పైన కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యంలో తనకు మంత్రి పదవి కావాలి, ఖచ్చితంగా తనను పార్టీలోకి బీజేపీలో నుంచి మళ్ళీ తీసుకొచ్చింది కూడా రేవంత్ రెడ్డి, మంత్రి పదవి ఇస్తానంటూ కూడా మోసం చేశారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి ఈ పదవుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అజారుద్దీన్ కి ఇవ్వడం పట్ల కూడా కాంగ్రెస్ లో బహిరంగ చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తీరు పైన కావచ్చు, ఇటు ఉన్నటువంటి వాళ్ళ పైన కూడా అంటే కిరణ్, ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంతో మంది సీనియర్లు ఉండగా అంటే వారిని కాదని ఇటు అజారుద్దీన్ కు కేటాయించడం రచ్చకు కారణం అవుతుంది కదా. సో ఆల్రెడీ ఇక్కడ అజారుద్దీన్ కి మంత్రి పదవి కేటాయించగానే అంటే కేబినెట్ రేస్ లో ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి మంత్రి పదవులు ఆశిస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, సుదర్శన్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా వీర్లైల లాంటి వాళ్ళు కూడా, ఇటు ఆది శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా ప్రధానంగా మంత్రి పదవులు కావాలని వాళ్ళు ముందు నుంచి కూడా కోరుతా ఉన్నారు. కానీ గత కేబినెట్ విస్తరణలో తమ పేరు రాకపోవటం, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో హడావిడిగా అజారుద్దీన్ పేరును తెర మీదకి తీసుకురావటం, ఇప్పటికీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశాల్లో ఏదైతే ఆ తీర్మానం కూడా పూర్తి స్థాయిలో రాజ్భవన్ కు గవర్నర్ వద్దకు పంపించారు. అక్కడ ఆమోద ముద్ర ఇంకా పడలేదు, ఇంకా వేచి చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. సీనియర్లు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కూడా పెద్ద దుమారం అయితే రేగుతోంది. ప్రధానంగా అజారుద్దీన్ కు సంబంధించినటువంటి అంశాల్లో కూడా అసంతృప్తులకు ఏదైనా పదవి కట్టబెట్టాలనే ఆలోచనతో ప్రస్తుతానికి సుదర్శన్ రెడ్డికి 6 గ్యారెంటీల అమలు బాధ్యతలతో పాటు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టింది. ఇక అంతేకాకుండా ప్రేమ్ సాగర్ రావు కూడా కొంతకాలంగా తాను పార్టీలో సీనియర్ గా ఉన్నాను, ఖచ్చితంగా తనకు మంత్రి పదవి కావాలంటూ కూడా ప్రేమ్ సాగర్ రావు కోరారు. కానీ తనకు ఒక కార్పొరేషన్ పదవిని మాత్రమే సివిల్ సప్లై కార్పొరేషన్ పదవిని చేపట్టి పూర్తిగా తనకు కాసేపటి క్రితమే జీవోలు కూడా విడుదల చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ మంత్రి పదవి కేటాయించడంతో ఇటు మరి కాంగ్రెస్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదా?
ఖచ్చితంగా, ఎందుకంటే చాలా మంది కూడా అజారుద్దీన్ కు ప్రస్తుతానికి ఇంత హడావిడిగా ఇవ్వటం ఏంటి అనేది కూడా కొంతమందిలో చర్చ అయితే నడుస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసం ఇంత దారుణంగా ప్రస్తుతానికి హడావిడిగా తనకు ఎందుకు మంత్రి పదవి కట్టబెట్టాల్సి వచ్చింది, ఎందుకు ఈ లాబింగ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అనే దానిపైన కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు మంత్రులు కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సీనియర్ల నుంచి కూడా అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇది రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది మాత్రం మనం వేచి చూడాలి. ఆల్రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.